నా రాజ్యమును మీరు వెతకండి, అప్పుడు మీకు ఏది అవసరమో నీ దేవుడు ఇచ్చేస్తాడు. మొదట దానిని ఎత్తగాలి, తర్వాత దీనిని ఎత్తగాలి. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుతున్న దగ్గర ఏముందంటే, సొమ్మసిల్లిన వారిని ఏముంది? వాక్యం ఎక్కడ ఎవడాడు ఉన్నాడు? ఎవడు స్లోగా ఉన్నాడు కూడా సార్, జ్ఞానం ఉందా సార్? హల్లెలూయా. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే, బాలులు సైతము సొమ్మసిల్లుదురు, అలయదురు, యవనస్తులు తప్పక చొట్టిల్లుతారు. యెహోవా కొరకు చూసేవారు నూతనమైన బలము పొందుదురు. స్తోత్రం చెప్పాలి. యవనస్తులారా, పెద్ద వీరులు అనుకోకండి, వాళ్ళు ఖచ్చితంగా తొట్టులు పడతారట. బాలను కూడా ఎగిరి ఎగిరి సొమ్మతిల్లుతారు. కానీ దేవుని కొరకు ఎదురు చూసి బిడ్డలు ఉన్నారే, వాళ్ళు నూతనమైన బలం పొందుతాడట. దానికి చెప్పి ఒక ఉదాహరణ చెప్పాడు ఇక్కడ. పక్షిరాజు వలె వారు రెక్కల చాసి పైకి ఎగురుదురు అన్నాడు. స్తోత్రం చెప్పాడు. ఒక మాట ఇక్కడ చెప్పి నేను ఈ పక్షిరాజు గురించి మాట్లాడాలనుకున్నాను. సొమ్మసిల్లిపోయావా? మనం ఎందుకు సొమ్మసిల్లిపోతాం? ఎందుకు సొమ్మసిల్లిపోతాం? ఒకసారి మీరు ఆలోచించండి. జీవితంలో ఎదురయ్యే కష్టాలలో, బాధలలో, నిందలలో ఏమండి, ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి, అలా మనం నిజంగా చెప్పాలంటే ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో, పోరాటాలలో ఓడిపోవడం కాదు ఇది. దీన్ని ఏమంటారు? సొమ్మసిల్లడం. హల్లెలూయా. సొమ్మసిల్లినప్పుడు కాస్తంత ఎవరైనా మజ్జిగను కలిపి సొమ్మసిల్లిన ప్రాణానికి కాస్త మిరపకాయ వేసి, అందులో ఒక ఉల్లిపాయ వేసి మజ్జిగను కనిపిస్తే, ఒక చుక్క మజ్జిగను త్రాగి ఆ ఉల్లిపాయ కొట్టుకొని